భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. రామా, ఇతనెవరో రామభక్తుని వలె ఉన్నాడు. హే ప్రభు, నేనెవరిని వధించాను? తమరెవరు? స్పృహలోకి రండి, స్పృహలోకి రండి. చెప్పండి, తమరెవరు? లేవండి. మూర్ఛావస్థలో కూడా రామనామాన్ని జపిస్తున్న మహాత్మా, తమరు ఎవరు? దయచేసి కళ్ళు తెరవండి. తమ వంటి రామభక్తునిపై బాణమును ఎవరు సంధించారో అట్టి పాపాత్ముణ్ణి శిక్షించండి లేదా క్షమించండి. ఒక్కసారి కళ్ళు తెరవండి. తమకు శ్రీరాముని దీవెన ఉన్నది. నేను మనస, వాచ, కర్మణ కేవలం శ్రీరాముని చరణములను సేవించిన వాడనే అయితే తమరు స్వస్థులై లేచి కూర్చుంటారు. లేవండి. శ్రీరామచంద్రునిపై ఆన. హే మహాత్మా, అనాలోచితంగా తమపై బాణమును సంధించాను. ఈ భరతుడు క్షమించమని యాచిస్తున్నాడు. భరతుడా? దశరథపుత్రుడు భరతుడను. తమరు మూర్ఛలో కూడా రామనామాన్ని జపిస్తున్నారు. ఓ పరమభక్త మహాత్మా, తమరెవరో దయచేసి చెప్పండి. స్వామి, నా గురించి చెప్పుటకేమున్నది? నేను శ్రీరాముని పరసేవకుడను, హనుమంతుడను. నేడు తమరిని చూచి నేను కృతకృత్యుడనయ్యాను. తమ దర్శనం వల్ల నా జీవితము సఫలమైనది. నా స్వామి, శ్రీరాముడు దివారాత్రములు ఏ భరతుని గుణగానములు చేస్తుంటాడో ఆ భరతుణ్ణి నా నేత్రములతో చూడగలిగాను. నా నేత్రములు ధన్యమైనవి ప్రభు. ఏమి ఏమన్నారు తమరు? శ్రీరాముడు నన్ను తలుచుకుంటున్నాడా? ఇది సత్యమా? మా అగ్రజుడు ఎప్పుడైనా నన్ను తలుచుకుంటాడా? ఎప్పుడైనా వారు మేల్కొన్నా నిద్రించినా, కూర్చున్నా నిల్చున్నా నిరంతరం తమని తలుచుకుంటూనే ఉంటారు. ఒక భక్తుడు భగవంతుని స్మరించినట్లు స్మరిస్తారు. తమ పట్ల వారి వాత్సల్యము చూచి అప్పుడప్పుడు ఇతర భక్తులు ఈర్ష్యపడతారు. హే మహాత్మా, ఈ మాట చెప్పడంతో మీరు మరల నాకు ఊపిరి పోసినట్లయినది. శ్రీరాముని లేమితో శుష్కించిపోయిన ఈ క్షేత్రాన్ని వారి వాత్సల్య జలమును ప్రోక్షించి మరల తమరు జీవం పోసినారు. తమరు నా అగ్రజుని సమాచారము నాకు అందించినారు. ఈ ఉపకారమునకు నేను తమకు సదా రుణపడి ఉంటాను. తమరు దయచేసి చెప్పండి, నా అగ్రజుడు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? మా వదిన గారు ఎలా ఉన్నారు? ఆ పుణ్యాత్ముడు లక్ష్మణుడు, అన్నగారి సేవాభాగ్యం పొందినవాడు, నా అనుంగు సోదరుడు ఎలా ఉన్నాడు? వారు అందరూ కుశలముగానే ఉన్నారు కదా? చెప్పండి, అందరూ కుశలమే కదా? చెప్పండి చెప్పండి, అందరూ కుశలమే కదా? అందరూ బాగున్నారు కదా? దయచేసి మాట్లాడండి.
రాజేంద్ర, ఈ సమయం మాట్లాడే సమయం కాదు. తమ వంటి వీరపురుషులు ధైర్యంగా ఉండాలి. తమరు నాకు అనుజ్ఞ ఇవ్వండి. నేను ఈ రాత్రి అక్కడకు చేరుకోవాలి. ఆ సూర్యదేవుడు ఉదయించాడంటే అనర్థం జరుగుతుంది. లేదు హనుమా, లక్ష్మణుని ప్రాణములు హరించే సాహసం ఆ సూర్యుడు ఎన్నడూ చేయలేడు. నేను ఒకే బాణముతో అతడి రథమును పడగొట్టి వాని గమనను స్తంభింపచేయగలను. హనుమా, నీవక్కడకు ధైర్యముగా విశ్వాసముతో వెళ్ళు. నీవు శీఘ్రముగా చేరుకొనుట అత్యంత ఆవశ్యకము. అందుకు నేను శక్తి బాణమును సంధిస్తాను. నీవా వషదీ పర్వతంతో సహా నా ఈ బాణంపై కూర్చో. ఇది నిన్ను శీఘ్రముగా అక్కడికి చేరుస్తుంది. లేదు మహారాజా, తమరు అంత శ్రమ పడవలసిన అవసరం లేదు. నాపై శ్రీరామచంద్రుని కృప ఉన్నది. వారి నామస్మరణంతోనే నా సర్వకార్యాలు సిద్ధిస్తాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వైద్యరాజా, వైద్యరాజా, మూలికం తెచ్చాను. అరే మహావీర, నీవు పర్వతమునే ఎత్తుకొచ్చినావు. ఏం చేయను వైద్యరాజా, నేను పామరుడను, ఆయుర్వేదాచార్యుడనైతే వనమూలికల్ని గుర్తించగలిగేవాడిని. అందుకే పర్వతానే పెకలించుకొచ్చాను. తమంతట తామే గుర్తించండి ఆ సంజీవన్ని. పదండి వైద్యరాజా. అదేనా సంజీవని? అదే సంజీవని. ఆగు, తొందరపడకు కపిరాజా. ఆరోగ్యదాయిని ఓషధులు ప్రకృతి ప్రసాదించిన వరములు. వానిని శ్రద్ధాభక్తులతో గ్రహించాలి. హే భగవాన్ గురు, హే దివ్యౌషధి, హే ప్రాణదాయిని మాతా సంజీవిని, నేను సుషేనుడను వైద్యుడను, ఒక మహావీరుడైన సూర్యవంశ రాకుమారుని ప్రాణభిక్షను నిన్ను కోరుతున్నాను. హే మంగళకారిణి, నీ ప్రభావమును చూపించు. నీ దివ్య ప్రభావము వలన ఆరోగ్య శాస్త్రము యొక్క ఆయుర్వేద సిద్ధాంతమును సత్యము గావించు. మాత, ఓ ధర్మనిష్ఠుడైన మానవుని శ్రేయస్సు కొరకై నీ పత్రముల అవసరమున్నది. నీ పత్ర ప్రభావంతో నా రోగికి ఆరోగ్యమును ప్రసాదించు.
ఎక్కడా మేఘనాథుడు? ఎక్కడున్నాడా మాయావి? అరే, నా ధనుర్బాణములు ఎక్కడ? ఎక్కడ నా ధనుర్బాణములు? అనుజ, ఇదిగో నీ ధనుస్సు. నీవు యుద్ధభూమిలో లేవు. అగ్రజ, తమరిక్కడ? నేను ఇక్కడికెలా వచ్చాను? ధైర్యంగా ఉండు సౌమిత్రి, చాలా పెద్ద ఆపద వచ్చినది. ఆపద? అవును ప్రియ సోదర, రఘుకులమునకు వచ్చిన ఆపదను నివారించిన వాడు సంకటమోచనుడు హనుమంతుడు. హనుమా, ఇంకనూ ఓ ముఖ్య కార్యము మిగిలి ఉన్నది. తమరు ఆజ్ఞాపించండి వైద్యరాజా. దివ్య ఔషధులు కలిగిన ఈ పర్వత శిఖరమును ఎచ్చట నుండి పెకిలించి తెచ్చినావో దీనిని మరలా అచటనే ప్రతిష్ఠించిరా. ఆ అవసరమేమున్నది వైద్యరాజు సుషేణ? అత్యంత అవసరమున్నది. అవసరమే కాదు, ధర్మం కూడా. దీని ఆరోగ్య గుణములు అక్కడే ప్రస్ఫుటమవుతాయి. జగత్ కళ్యాణమునకు, వ్యాధి పీడితులకు ఉద్దేశించబడిన ప్రకృతి సంపద ఇది. ఏ ఒక్కరి సొంతమూ కాదు. మానవ కళ్యాణకారి అయిన ఈ ఆరోగ్య నిధిని మానవ కళ్యాణం కోసం అదే ప్రకృతి స్థలమున పునః ప్రతిష్ఠించు. అక్కడ నుండే వీటిని లభించని హనుమ. తమ ఆజ్ఞ. నీవీ విషయమని చెప్పి నా ప్రాణములు కాపాడినావు మాత. నా ప్రాణములు కాపాడినావు. పుత్రి, ఇప్పుడంతా శుభమే జరుగుతున్నది కదా, ఎందుకు విలపిస్తున్నావు? నీకు తెలియదు మాత, లక్ష్మణునకు ఏదైనా సంభవించి ఉంటే నా రఘువరుని పరిస్థితి ఏమయ్యుండేది? అతడు లేనిచో రఘువరునికి ఈ ప్రపంచమే శూన్యముగా గోచరించి ఉండేది. అది తలుచుకుంటేనే నా మనసు విలవిలలాడుతోంది. ఊరుకో పుత్రి, ఊరుకో. మంచినే కోరుకో. నీ ధర్మము, నీ పాతివ్రత్యమే ఆ ఇద్దరు సోదరులను రక్షిస్తాయి. చివరకు విజయం వారిదే అవుతుంది. నువ్వు నా మాటపై దృఢ విశ్వాసముంచు పుత్రి.